హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరికి పోలవని సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మధ్య మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఆ వీడియోని లైక్ చేస్తారు, లైకులు అనేవి చాలా వస్తున్నాయి. ఆ లైకులు ఎక్కువ రావడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకా 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అప్పుడు మన ఛానల్ ఇంకా ముందుకు పోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలానే లైక్స్ అనేది ఇవ్వండి దోస్తులు, చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు. డైలీ మార్నింగ్ ఇల్లరి కపాలుడు, డైలీ ఈవినింగ్ డిఫరెంట్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా. ప్రతి ఒక్కరు ఆ సిరీస్ ని, ఈ సిరీస్ ని, 2 సిరీస్ ని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి వీడియోను కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరి కపాలుడు పార్ట్ 12 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరే సరే, నేను మంచిది వస్తున్నా. ఏమైందిరా? ఎవరికి చెప్తున్నావు వస్తున్నా అంటున్నావు? మీ కోడలే ఫోన్ చేసింది. ఇంకా రావా బావా, మా అమ్మ ఒకటే కలవరిస్తుంది, రమ్మంటుంది, ఏదో పనుందంట, నీతో మాట్లాడుతుందంట అని అంటుంది. మా అత్తకు ఏదో పనుందంట, నేను నాతోని పోయి వస్తా మరి. అరే, వచ్చి 2 దినాలకి ఇట్లా కాలేదు, అప్పుడే పోతంట రవీంద్ర. ఇంకో 2 రోజులు ఉండు బిడ్డ. ఏ వద్దమ్మా, అగో మా అత్త ఏదో పని మీద ఉన్నట్టుంది, ఇంకా పెళ్లి పెట్టుకురు కదా, ఇక మస్తు పనులు ఉంటాయి కదనే, ఇక ఏం చెప్పుదాం అనుకుంటుందో. పోయి వస్తామ్మా. అబ్బో, మీ అత్తని బాగానే నమ్ముతున్నావు. అది పెద్ద బట్టవాజిరా, దాని మాటలు పట్టించుకోకు. అది నిన్ను అవసరానికి వాడుకుంటది. నాకు అంత ఎరకనే అయ్యింది. యావ్వ, ఇప్పుడు అత్త రమ్మనగా అల్లుడు ఉరుకుతాడు అంటే ఇక నాకు నవ్వు వస్తుంది. ఉండు బిడ్డ, ఇంకా 2 రోజులు ఉండరాదురా. ఏమైనా తక్కువ చేస్తున్నా నీకు? మీ అత్తగారింటికాడ చూసుకున్నట్టు చూసుకుంటలేనా నేను? ఏ చూసుకుంటున్నావమ్మా, ఇక మీ కోడలు ఒక్కతే ఉంది, ఇక పానమంతా నా మీదనే ఉంది. ఇక ఎప్పుడు వస్తావు అని నిన్న మొన్న అడిగింది, కానీ ఇవాళ మా అమ్మ రమ్మంటుంది, వస్తావా రావా అని అంటుంది. ఇక పొయ్యి వస్తుంది, మళ్ళీ ఎప్పుడన్నా వస్తా కదా, నీ కోడల్ని తీసుకొని వస్తుంది. అమ్మో, నువ్వు వచ్చిందే గ్రేట్ అంటే ఇంకా నీ పెళ్ళం వస్తుంది. అది రాకపోయినా అది రాదు రాదు. ఆమె అమ్మగారి నిలిచి ఉండదురా. ఇక మరి చిన్నప్పటి నుంచి జర గావురంగా పెరిగిందే, ఒకతే బిడ్డ కదా, ఇక అందుకే అమ్మోళ్ళని షేడికి పోబుద్ది కాదంట దానికి. దాని బాధ కూడా అర్థం చేసుకోవాలి కదనే. చేసుకుంటా చేసుకుంటా. మరి చిన్నప్పటి నుంచి నిన్ను గౌరవంగా పెంచలే నా కొడుకు అని నాకు దూరంగా చేసుకొని పోలేరా మీ అత్తగారు? మరి నాకెంత బాధ కావాలి చెప్పు. అమ్మా, నీకంటే నేను కాకటి అన్నుండు, అన్న కాకటి తమ్ముడు ఉండు, వాళ్ళు అందరు ఉన్నాక నా గురించి ఎక్కువ ఆలోచించవు కదమ్మా. ఇప్పుడు మా అత్త కంటే ఒకతే బిడ్డనాయే, ఒక కొడుకాయే, ఇక బిడ్డ మీద పానం ఎక్కువ ఉండదా చెప్పు. సరే సరే తీరా. ఈ అత్తగారిదికు మళ్ళీ నువ్వు మొత్తము ఇక నేను చెప్పిన మాట లేడింటావు, మొత్తం అత్తగారిదికే మాట్లాడుతున్నావు కదా. సరే సరే పోరా, నేను ఉండమంటుంటావు, ఉంటట్టు లేవు నువ్వు. సరే పో మరి. సరే అమ్మా, ఏమన్నా కావాలంటే ఫోన్ చెయ్యి, సరేనా? చెప్పు నాకు. నువ్వు బతుకుతందుకే కష్టం ఉన్నది, నువ్వే వాళ్ళ మీద బతుకుతుంటా. ఇక మళ్ళీ ఏమైనా కావాలంటే నేను ఫోన్ చేసి నిన్ను అడగాలనా? వద్దు బిడ్డ, సచ్చినా బతికినా నేనంతా నేనే బతుకుతా, కానీ నిన్ను బాధ పెట్టను, నీకు ఫోన్ చేసి అడగను. ఎట్లా అట్లా ఉంటా తీరా. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, సరేనా? అలా లాలోజులు ఉండకు. వాళ్ళు షీషి అంటుంటే ఇట్లా తేతే అనుకుంటా పోయినావనుకో మంచిగా ఉండదు. వద్దు, ఇంతకే నడవని ఒక్క మాట అంటే చాలు నువ్వు వచ్చేసేయాలి ఇడికి. ఏమంటున్నా? నన్నొవరే అనేటోళ్ళు ఏమనరు, మంచిగా చూసుకుంటారు, కాళ్ళు కింద పెట్టకుండా చేస్తారు నన్ను. హ్మ్. మీ అత్తగారి గురించి నాకు అంత ఎరకనేరా. నిన్ను ఏ పాటి చూస్తారో, ఎంత మంచిగా చూస్తారో అంత తెలుసు నాకు. మరి మొన్న మీ బొమ్మడికి బొట్టు పెట్టించుకునే రోజు నువ్వు లేకుండానే చేసింది కదరా మీ అత్త కార్యము. మరి ఎట్లా చేసింది? అల్లుని బంగారం వల్ల చూసుకున్నప్పుడు అల్లుని లేదు ఒక కార్యం అని నడిపిస్తుందా? అది అవ్వ చాలా బద్మాషింది మీ అత్త. జరుండు కోడలు రాని అప్పుడైతే అనుగుతుంది, ఇప్పుడు ఏం తెలుస్తలేదా ఆమెకు? ఏ పోనీయే, ఏదో ఇక నాకు నచ్చలేదని ఈడికి వచ్చిన, అయ్యాలు ఈడికి వస్తే కదనే, ఇక అందుకే నేను లేనని చేసుకున్నట్టు. ఇక నేను లేకుంటే కార్యం అయిపోతుందా అమ్మ? పోనీ, ఇక మా అత్త జర గట్లనే చేస్తుంది కౌశాతలు. ఇక ఆ గురించి పట్టించుకొని నేను ఎక్కువ. మా మామ అయితే మంచోడే, నన్ను మంచిగా చూసుకుంటాడు. ఓ, మీ మామ గురించి ఎరకనే. కొడుకుని ఎట్లా చూసుకుంటాడో, కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటాడు నిన్ను. నాకు తెలియదా? పెళ్ళి అప్పటిసంది మస్తు పానం చేస్తాడరా నిన్ను. సరే సరే అమ్మా, ఇక బస్ టైం అవుతుంది, పోయి వస్తా. మంచిది మంచిది, పైలం రా, జర నిమ్మలంగుండు. సరే సరే అమ్మా, నువ్వు కూడా నిమ్మలంగా ఉండు. అయ్యో, ఏమైంది లచ్చి? గునుస్తున్నావు? ఏం చెప్పమంటవే? నా కొడుకు చిన్నప్పటి సంది ఎంత గౌరవంగా సాధిన్నావు. నా దగ్గర బతకనీయకుండా, నా ఇంట్లో సంసారం చేయకుండా అత్తగారింటికానే ఉంచుకుర్రు, అక్కడనే మలుపుకుర్రు నా కొడుకుని. మొత్తం మారిండు నా కొడుకు. అవ్వ, ఎట్లా బతుకుతుండో నా కొడుకు. నిమ్మలంగా ఉంటుండో, టైంకు తింటుండో, తింటలేడో. అయ్యో, పోనీ పోనీ లచ్చవ్వా, ఎందుకే గట్లా భయపడుతున్నావు, బాధపడుతున్నావు? ఊకో. ఈ అత్తగారింటికాడ ఉన్నప్పుడు మంచిగా బతుకుతాడేమో అయినా ఎట్లా బతికేది, తినేది, తినండి మనకెరకనా? కన్న తల్లి ఉంటే
కన్నోళ్ళ ఇంటికాడ ఉంటేనేమో నిమ్మలంగా ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. అత్తగారి ఇంటికాడ ఉంటే తింటే తినో లేకుంటే లేదన్నట్టు ఎవరిది వాళ్ళే చూసుకుంటాడు. ఏమో నీ కొడుకుకు ఇంకేనాడు అర్థమవుతుందో, ఇంకా అర్థం చేసుకొని వీడికి ఎప్పుడు వస్తాడో. ఉండను తీయి, 4 రోజులు ఉంటాడు, మొత్తం ఉంటాడు. అదే చెల్లే, ఏమో ఇప్పుడు రేపు రేపు కోడలు వస్తుంది. కోడలు వచ్చినాక కోడలు ఒక మాట, కొడుకు ఒక మాట, అత్త ఒక మాట, మామ ఒక మాట అంటే నా కొడుకు నా కోడలు ఎట్లెట్లయితారు, ఎంతెంత బాధపడతారు, ఎట్లాగమవుతారని అదే ఆలోచన పడ్డది. ఏం చేయాలి చెల్లె, ఈడికి రర్రిరా ఈయనే బతుకుదురా అంటే వద్దమ్మా. మా అత్త నా పెళ్ళాన్ని ఉండదే అని అంటుండు. ఏం చెప్పమంటావు చెప్పు, ఇంకా ఆల పనులు వాళ్ళకే ఉన్నాయి, నా బాధ ఎవరు పట్టించుకుంటారు చెల్లె చెప్పు. ఏ ఉండంతి లచ్చవా, 4 రోజుల మురిపం గంతే. నేను చెప్తున్నా కదా ఏం రాదు. కోడలు వచ్చినాక నీ కొడుకుని కోడల్ని ఇంటికి వస్తారా రారా చూడు, నేను ఇచ్చిన మాట కాదంటావా చూడు. అమ్మో, మీ కొడుకు వాళ్ళ అత్త చాలా గయ్యాలి, దాంతో నీ కూడా చాలా కష్టం అవ్వు. నేను మొన్న చూసినా కదా బొట్టు పెడతాను పోయిన రోజు, ఒబ్బబ్బబ్బబ్బా గా చిన్న దావత్కు పట్టు చీరలు, ఆమె నెత్తికి పువ్వులు, పాపడి బిల్ల, బొట్టు, ఓ ఆమె సోకులు కావు, ఆమె కథ కాదు. అసొంటి దాంతో ఎట్లా ఎగుతుర్రు ఏం కథ అని నేను మస్తు పరిశాన్ అయినా. నిజంగా చాలా కథలు పడుతుంది, కిలాడది. ఎసొంటిదైనా కాని చెల్లి, నా కొడుకును బాధ పెడితే నా పానం తట్టుకోదే. నువ్వేం టెన్షన్ పెట్టుకోగలచ్చవ్వా, నీ కోడలు ఉన్నది కదా, నీ కొడుకుని ఏమనుకుంటా చూసుకుంటది. నేను చూసినా కదా మొన్న. అంతే, నాకు కూడా అదే అనిపిస్తుంది. నా కోడలు ధైర్యంగానే ఉంటది, మొగనికి బాగానే అడ్డుకుంటది అని అనుకుంటా. గదొకటే ధైర్యం ఉంది నాకు. పోనీతి, అప్పుడు కథలు పడుకుంటా అమ్మో నా ఉన్నొక్క బిడ్డ నిడిచి బతకని నేను, నా అల్లుని ఇట్లా ఇరిట ముంచుకుంటా ఉంచుకుంది. ఎప్పుడు పెక్కున్నదంత చూద్దాంతి. ఏమో చెల్లె, దాని పాపం దానికే పాటు. మరి నీ కొడుకు ఇంకా 2 రోజులు ఉండక అప్పుడే పోతుండేంది? ఏమో చెల్లె, అత్త ఫోన్ చేసిందంట, రమ్మంటుందంట. మరి అత్తకు ఏం పని ఉన్నదో అల్లుని మీద? ఏ పనైనా అల్లునికి చెప్పదు, అల్లునికి పెత్తనం ఇయ్యదు గాని మరి ఇప్పుడు ఏం పని పడ్డదు అల్లునితోని? ఒకటే రా అని తలుగుతుందంట. ఇంకేం పనమ్మా, పైసతోని పని ఉంటది. ఇక పెళ్లి పెట్టుకుంది కదా, ఆడవిల్ల అయ్యుండి అద్దేవా ఇద్దేవాలా, ఇన్ని పైసలన్నా సాయం చేయరా అల్లుడు అని మెల్లగా దూతది చూడు. ఇక దువ్వి ఆ పైసలన్నీ తీసుకున్నాక పెట్టుకున్నది అంతది. గదే దాని పని. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అక్కో. మా నూరు పొల్లా ఇంటికి ఇస్తున్నాం గానీ ఎట్లా బతుకుతుందో, ఎట్లా బతకనిస్తారో బతకనియరో దాన్ని. వాళ్ళ అత్తతోనే ఉంది అమ్మా కష్టము. ఏమో తల్లి, ఎట్లుంటదో ఏమో. ఇక పిల్ల అయితే మంచిదే. ఏమో ఇది ఇట్లా ఒక్కొక్కసారి పిచ్చల శాతాలు చేస్తుంది. ఇది దాని తగ్గట్టు అయింది అనుకో, ఇద్దరికి తగ్గ ఆఫర్ మంచిగా కుదురుతుంది చెల్లె. దాని లెక్కనే మాట్లాడాలి, దానికి కావాల్సినట్టు చేయాలి. ఉల్టా పల్టా చేస్తే అది అనుగుతుంది, అప్పుడు కోడలతోనే అనుగుతుంది. అదే ఇక సంధ్యకి ఇట్లా జర మాటకు బాగానే అంటది. ఇక కోడలతో అనుగుతట్టే ఉంది అక్కో అత్తో. అవునమ్మా, అల్లుడన్న జర ధైర్యం గల్లోడు, జర బెదిరించేటోడు దొరుకుతాడు అనుకుంటే ఇక నా కొడుకు బెదిరియడు, ఒక మాట అంటే వాడు. ఏం తెలియదు, అమ్మాయికుని లెక్కుంటాడు. ఆ అమ్మాయికుని ఇంకా ఆటాడుకుంటుంది అది. ఏం చేస్తాం పాటు. ఓ అమ్మో, ఈ రమేష్ గారు ఫోన్ చేస్తుండు. పైసలు ఇస్తా అని చెప్పినా ఇయ్యలేదు. ఈ అమ్మ నేను మర్చిపోతే పాడై. ఇంకి పానం ఆగనే ఆగదు, ఎప్పుడు ఇస్తా అంటే అప్పుడే ఫోన్ చేస్తాడు టైంకు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం సమాధానం ఇవ్వాలి? ఫోన్ ఎత్తకుంటేనేమో ఎత్తేదాకా సావ కొడతాడు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. హలో, రమేష్ బాగున్నావా? బాగున్నా బాగాలేకుంటే ఏమైంది నాకు? ఆవు పెంటవ్వా, నిన్ననే పైసలు ఇస్తా అంటే ఏది సప్పుడు లేదు సరే లేదు. నిన్న మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టినావు ఫోను. మరి ఇస్తట్ట అయ్యానట్ట, ఇంటికి వచ్చి ఇజ్జత్ తీయనా నీ మొగని ముందు చెప్పు. అయ్యో జర మెల్లగా మాట్లాడు రమేష్, గట్లా సీరియస్ అవుతావేందయ్యా? నా మొగనికి ఎరుకైందనుకో ఉంచనే ఉంచాడు. జర నా కొడుకుది లగ్గం పెట్టుకుంటున్నామయ్యా, నాకే పైసలు చాలా అవసరం ఉన్నాయి. జర ఏమనుకోక, ఒక 3 నెలలు అయినాక పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయినాక ఖర్చులు గిట్ల అన్ని వెళ్ళాక ఏమైనా మిలుగుతాయి, అవి నీకే ఇస్తా కొడుక. జర సపోర్ట్ చేయకయ్యా, ఊటగా ముత్తుకోకు. ఎన్ని రోజులు అనుకోవాలి? పోయిన 4 నెలల సంది ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా అని 4 నెలలు గడుపుతీవి. ఇంకా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇంకా 3 నెలలు ఆగంటున్నావు. నేను ఎట్లుకోవాలి? నేను ఒక దగ్గర మిత్తికి తెచ్చి ఇచ్చిదలగా పెట్టినా. ఆ మిత్తి పైసలన్నీ ఇయ్యకున్నా సరే అసలు పైసలన్నీ ఇయ్యి, నేను సప్పుడు తగ్గుతుంటా. ఏమో ఎక్కువ తక్కువ నకరాలు చేస్తున్నావా? అయ్యో లేవయ్యా, ఉంటియ్యా నా చెప్పు. నేనేమన్నా దాచిపెట్టుకుంటానా? అప్పులు కడతందుకు నాకేం బాధనయ్యా ఉంటే. లేవు కాబట్టి ఇంత బాధపడుతున్నా. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క దగ్గర వేసి ఎంత బాధ అవుతుందో నాకెరక. ఆగో చూడు, ఇంట్లో సామాన్ లేవు, ఏం లేవు. ఎట్ట సంసారం వెళ్ళదీస్తున్నాను నాకెరకయ్యా, గిత్త నన్ను అర్థం చేసుకోవు. అబ్బా గట్లనా? చీరలు సారలు సోకులకైతే ఫస్ట్ ఉంటావు గాని పైసలు జమ చేస్తేందుకు నా దగ్గర లేవంటున్నావు. బాలున్నావు నువ్వు. ఈ 2-3 రోజులలో కడితేనే మంచిది, లేకుంటే చూడు ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తా ఊరందరి ముందు. ఓయమ్మో, నేను చీరలు సారీలు ఎప్పుడు కొంటి, రైకలు ఎప్పుడు కొంటి? ఓయమ్మో, ఉన్న చీరలే పాతే, మా అమ్మగారు పెట్టిన చీరలే కట్టుకుంటాయ్యా. గట్లాంటివి ఒకటే పారి, నువ్వెన్నడు చూసినావని. ఎన్నడేంది? మొన్న చూడలేదా?
నీ కొడుకుకు బొట్టు పెట్టేందుకు వచ్చిరంట కదా, అప్పుడు టీక్ టాక్ తయారై తిరుగుతలేవా? ఆ ఏవో పెళ్ళికి పోతున్నావా అనుకున్నా నేను. మీ ఇంట్లో దావత్ అనుకోలే, ఒక ఆమె చెప్పింది అడిగితే. ఇంట్లో దావత్ అయితేనే గట్ల తయారవుతున్నావు బంగారం పెట్టుకొని. మరి ఇస్తోళ్ళకి అప్పులు తెరుపుకొని ఇక నీకేమైతుంది? అయ్యో, బయట జనాలకు తయారైనా కష్టమే, సొమ్ములు సోమందలు వేసుకున్నా కష్టమే. ఈ అవ్వ ఇస్తతి అయ్యా, నీ దండం చేస్తా, జర మొత్తుకోకు, ఊకే ఫోన్లు చేయకు, నన్ను బాధ పెట్టకు, టెన్షన్ పెట్టకు. నీ కొరకు హార్ట్ అటాక్ వచ్చి పోతట్టే ఉన్నా. తీరుపుతున్నా కదా, పొదుపు చిట్టిలా ₹1,00,000 రాపిచ్చినా 50,000 70,000 ఇస్తాంటారు. అందులో 30,000 దాకా నీకే తీరుపుతాయ్యా, నీకే కట్టేస్తా. జర మొత్తుకోకు నాయన. నా ఇంటికి వచ్చి నా మొగనికి ఎరుకైందనుకో మంచిగా ఉండదు చూడు. అదే ఇక 3 నెలలు టైం పెట్టినావు. ఆ 3 నెలల కంటే ఎక్కువ అయిందనుకో నీ మొగనికి చెప్తా, ఏమైనా సరే, నిన్ను చంపినా సరే. సరే సరే కొడుక, మంచిది. రమేష్ తిన్నవా? తింటా. నువ్వు ఇచ్చిన మిత్తి పైసలతోని బిర్యానీ కొనుక్కొని తింటున్నా రోజు. ఈ పెట్టాయి. ఓ అమ్మో, తిన్నవా అని అడిగినా కోపం అవుతున్నావయ్యో. మస్తు సీరియస్ అవుతున్నావు కదా మనుషుల మీద. సరే సరే తీపెట్టి, ఏం పని మీద ఉన్నావో, ఎంతమందికి మిత్తిలకు ఇస్తున్నావో వసూలు చేసుకోపో. అమ్మో, కూరగాడు ఆఖరికి అన్నమాట ఇంపియలేనట్టుంది. అందుకే ఏమనలే, తుటుక్కున కట్ చేసినట్టుండు. ఇన్నుంటేనా ఇంటికి వచ్చి మళ్ళీ పంచాది చేసి పోరగాడు. అట్లా చేసి ఇట్లా చేసి 3 నెలలు టైం పెట్టినా ఏదో ఒకలాగా. ఇక 3 నెలలు అయినాక తీర్పకుంటే ఓ అమ్మో గుండు గొరుగు తట్టే ఉండన్నది. ఎట్లనన్నా పెళ్లిళ్ళ పైసలు ఆడ 5,000 ఈడ 5,000 దొబ్బాలి. బట్టలు కోతప్పుడు గాజుల కోతప్పుడు దొబ్బి ఒక తానేసి ఇంటికి కట్టేస్తే అయ్యిపోతుంది. ఇక నా మొగనికి ఇట్లా ఎరకైందనుకో, ఓ అమ్మ నన్ను ఏం లేదు. ఏం చేస్తున్నావే? ఓ, ఏముందయ్యా, ఏం లేదు. ఇగో పొద్దుగల ఛాయ్లో ఇన్ని మురుకులు వేసుకొని తాగినప్పటిసారి బేవని ఒకటి బేపలు వచ్చి పాడైతున్నాయి. గ్యాస్ నొప్పి పాడైతుంది. ఏం చేయాలనో ఏమో. జరాగా మెడికల్ షాప్ పోయి ఒక గోళీ అన్నాడు రాపోరాదు. అగో గ్యాస్ నొప్పి వేసి అగో ఒకటే బేపలు వస్తున్నాయి. పంది లెక్క ఇన్ని వేసుకొని తాగకుంటే ఏమైతుందే? ఒక మొరుకో సగం మొరుకో వేసుకోవాలి. ఇంత షాయిలా చిన్న గిలాసడు తాగాలి. ఇంత పెద్ద లోటలా ఓ నిండా షాయి గుమరిస్తావు, దాని నిండా మొరుకులు వేస్తావు. ఇక అవి నాని మెత్తగా అయినాకప్పుడు లాగా మనుషులకి అట్లా తింటానే కుడిది లెక్క. బర్రె కుడిది ఎట్లా తాగుతుంది అట్లా తాగుతావు నువ్వు రోజు. గ్యాస్ నొప్పి లేకుంటే ఎట్లా అవుతుంది? సప్పు తాగట రోజు ఇంత డికాషన్ తాగు. ఇక అప్పటికి 10-11 కొట్టాక ఇంత అన్నం తిను, మళ్ళీ మాపటికి తిను. మళ్ళీ షాయి తాగుతావా లోటాడు? మళ్ళీ జరగాగానే అన్నమా, మళ్ళీ మధ్యాహ్నం అన్నమా, మళ్ళీ రాత్రికి అన్నమా? ఇన్నిసార్లు తింటే బక్కగా అవుతావే నువ్వు. గ్యాస్ నొప్పి గీస్ నొప్పి లేనిపోని రోగాలు సుధరాంచుకుంటాయి. మంచి జరా ఆలోచించి తిను. ఈ అవ్వ, ఎప్పుడు నా మీదనే తలగబడతావు నువ్వు. కాదు నన్ను ఓర్వవేంది, నా తిండి మీదనే పడి చేస్తావు నువ్వు ఎప్పుడు. నేను తిండి తినక, నాకు తిండి లేక చక్కగా ఎన్ని రోజులు అవుతుంది. నేను తింటున్న సంగతి నువ్వు చూస్తున్నావు. కొడుకు లగ్గం పెట్టుకున్న సాన్ నుంచి ఎక్కడి నుంచి తేవాలి పైసలు, ఎట్టొస్తే ఏం కథ, లగ్గం ఎట్లా చేయాలి, ఎట్లా బయటపడతామని నా పికర్ నాకుంటే పైసల మీద నువ్వేమో తిండి మంచిగా తింటూ బర్రెలకు బలుస్తున్నావు అని అంటావు. నా మీద పడి ఏడుస్తావు. నువ్వు తింటావు కదా 3 పూటలు 3 ఇంతలు ఇంత పెట్టుకొని తింటావు కదా. నేను ఎన్నడన్నా అన్ననా? నీ తిండి మీద ఎప్పుడన్నా నేర్చిందా నేను? ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు. నా సొంటలు లేరు నీకు. అబ్బో బాగుంది. ఇక కొడుకు లగ్గం నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు. నీ ఒక్కదానికే ఉన్నది పికరు, నాకు లేదా అని? ఎట్లకేం దేవాలి ఏం కదా, నా పికర్ నాకే ఉన్నది. అవును, అడుగుదామని మర్చిపోయినా. పొదుపు చిట్టిలా 50,000 ఇస్తారంటివి, మరి 70,000 రాపించుకున్నావంటే ఏంది సంగతి? అగో, 70,000 అన్న సంగతి నీకొవరు చెప్పే? 70,000 ఏం రాపేది, నేను 50,000 రాపిచ్చిన. యువతది నీకు చెప్పింది, ఏ సిగ్గు చెప్పింది? ఏది అడిపిద్దాంపా? అరే ఎవరేందే, మీ పొదుపు షీట్లో నీకంటే ఇంకా 9 మంది ఉంటారు 10 మందిలా. ఆ 9 మందిలో ఎవరో ఒకరు చెప్పిర్రు. చెప్పరాదు. నువ్వు 70,000 ఎందుకు రాపించుకున్నావు? 20,000 నీకోసం రాపించుకున్నావా? లేకపోతే 70,000 మన అవసరానికి రాపించుకున్నావా? నాకేమో 50,000 అని చెప్తివి. ఇట్లా అబద్ధాల మాటలు ఏడనేసినావు ఏం కథ? ఇగో అబద్ధాల మాటలు, ఆ మాటలు ఈ మాటలు అన్నావు అనుకో మంచిగా ఉండదు. నేను నిజాయితీగా తెస్తా, నిజాయితీగా మాట్లాడతా. నీలాగా దాచిపెట్టుకున్న మాటలు, నీ అక్క చెల్లెళ్ళక దొంగ మాటలు లంగ మాటలు నాకు రావు. నీ అక్క చెల్లెళ్ళకి వస్తాయి. ఏమనుకుంటున్నావు నా గురించి? తక్కువ అంచనా ఇస్తున్నావా ఇట్లా? అరే మా అక్క చెల్లెలు ఏమన్నారే? వాళ్ళు నీ జోలికి వచ్చిర్రా? ఇప్పుడు పండుగ పబ్బానికి పిలుస్తావా? ఒక 4-5 నెలలకు ఒక్కసారి నన్ను ఇంటికి వచ్చి తినిపోతారే, తాగిపోతారే? ఎప్పుడు ఆలుసురు పోసుకుంటాం. అబ్బో, పెట్టిన రోజులు ఎక్కడ పోయినాయో, తిని తాగిపోయిన రోజులు ఎక్కడ పోయినాయో. మీ తమ్ముని పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది. ఎన్నడన్నా మీ తమ్ముని ఇంటికి వచ్చి తిని తాగిపోయిందా? మన పెళ్ళైన కొత్తల సంది మొన్నటి దాకా ఎట్లొచ్చేది మన ఇంటికి? తిండి తాగుడు, మటన్లు చికెన్లు ఎంత జోరు ఉండేది మన ఇంటికాడ. పెద్ద దావత్ లెక్కనే అయ్యేది నెలకు ఒకసారి. అదే మీ తమ్ముడు పెడుతుండా? నువ్వు ఉన్న కాడికి అంతా ఊడిపించినవు, ఇప్పుడు అప్పుల పాలు చేసినవు. ఇప్పుడేమో ఏం చేయాలి, ఇట్లా చేయాలని నా మీద మొత్తుకుంటావు. అంటే నేను తిండి తినేది పట్టుకే ఇదంతా ఒడిచింది అన్నట్టు మాట్లాడతావు. మీ వాళ్ళు ఒక్కరు రాలేదు కదా? అరే నేనేం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నవే? అన్నీ అపార్థం చేసుకుంటాం. అవన్నీ ఒకటి మాట్లాడితే నువ్వు 2 మాట్లాడతావు. ఏం మనిషివో ఏం కదనపో. అవన్నీ కేరక. నాకేరక.
అవుగాని అల్లునికి ఫోన్ చేసినావా? ఏమంటుండు, వస్తుండంటనా? ఏది లతమ్మ ఏది? అరే వస్తాడు తీయే, పోకపోక అమ్మగారింటికి పోయిండు. నిమ్మలంగా వాళ్ళ అమ్మతో నుండి చేసి వస్తాడేమో తీయాలి. అదొకటే ఆయన పానం తింటున్నావు ఏడి ఏడి అని. అంత అవసరం ఏమున్నది ఆయన మీద? నీకంతగానం నొప్పి ఏమైతుంది? అద్దతులం బంగారం పెట్టాలి, మరి పెడతారా పెట్టరా? లతమ్మ ఒక్కతే ఒప్పుకుంటే కాదు, మొగడు పెళ్ళం ఇద్దరు అనుకోవాలి కదా, ఒప్పుకోవాలి కదా. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదామని నేను అనుకుంటే నువ్వేందయ్యా ఒకటే కస్సు బుస్సని నా మీద మొత్తుకుంటావు? యావ్వా, పెళ్ళైన సంది నన్ను నిమ్మలంగా చూసినావా? నన్ను బిడ్డే అల్లుడు వచ్చినాక ఇట్లా ఆల ముందు ఇట్లా కయ్య కయ్య మొత్తుకుంటావు, నన్ను చీపుగా తీసి పడేస్తావు. నాకు ఇజ్జతే లేదు అసలు ఇంట్లో. అంతేనా? నాకు ఇజ్జత్ లేకుండా చేస్తున్నావు ఆఖరికి. ఊర్లో అందరిని అడుగుపో. ఈ పెంటవ్వా ఇంట్లో మొత్తం ఆమెదే హవా నడిపిస్తుంది, పెత్తనం మొత్తం ఆమెదే అని అంటారు. ఇన్పో, నాకే ఇజ్జత్ లేదే ఈ ఊర్లో. ఏమో పో, అటు బయటకన్నా పోయేస్తే జర్సేపు నిమ్మలంగా ఉంటది. అరే ఆగు ఆగు, ఎటు పోతున్నవే? గాని నెత్తికి మల్లెపూలు పెట్టి 3 రోజులు అవుతుంది. 3 రోజుల కానించి అవి ఇంత చెక్కు చదువుతలేవు. హా, ఈ చీర గిట్ల కట్టి 3 రోజులు అవుతుంది. చెమట వాసన వస్తలేదా అని ఇప్పి పాడు చేస్తే ఏమైతుంది? చీరలు గతిలేవా ఎట్లా? ఉన్నాయి ఉన్నాయి, కొత్త కొత్త చీరలు, నువ్వు ఇప్పించిన చీరలు అన్ని అల్మారి నిండున్నాయి, కట్టుకుంటా ఇప్పి. అవ్వా, నీకేమైతుంది? నేను ఎప్పుడు కట్టుకుంటే ఈరోజు తానం చేసి ఇప్పేసి తాగరాదు? నిన్న మొన్న వర్షమే వచ్చే, ఆ ముసురుకు ఏడ తానం చేయాలి చల్ల చలికి? నువ్వు బాగున్నావు. ఇక మల్లెపూలు అంటావా? అవి రెడీమేడ్ మల్లెపూలు, గాడ షాప్లో వంకొచ్చుకున్నా. ఇక అవి ఖరాబ్ కావంట, ఎన్ని రోజులు పెట్టినా. ఇక మాస్తే ఉతుక్కోవాలంట. బాగున్నాయా? నీకేందమ్మో, ఏది కట్టినా బాగుంటది, ఏది పెట్టినా బాగుంటది. ఇక అమ్మగారు పెట్టిన పాపడు బిళ్ళలు పెట్టి అక్కడ ఇక్కడ తిప్పుతున్నట్టు. మరి రేపు కోడలు వస్తే కోడలికి గిట్ల కావాలి కదా, చేపిస్తావా అని? నేనెందుకు చేపిస్తా? నాకేనా అమ్మగారు పెట్టిర్రు, దానికి ఇట్లా వాళ్ళ అమ్మగారిని చేపియమని చెప్తా. అబ్బో, నేనెందుకు పెడతాయో? అదే అదే, పుణ్యానికి ఏది పెట్టమన్నా పెట్టవు కదా, నీ కోడలే కదా నీ. పెడితే రేపు రేపు అమ్మో మా అత్త గట్ల చేసింది, నాకు గిట్ల చేసింది పెళ్ళైన కొత్తలా అని మంచిగా చూసుకుంటది నేను ముసలుగా అయినాక. ఏమొద్దు నాయన, చూస్తే చూడని, లేకుంటే లేదు. నేను లేనా? నా అంత నేనే బతుకుతా. నువ్వు నేను కలిసి బతకాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశపడితే కాని పని. అయ్యో, నా దగ్గర అయినా అన్ని పైసలు లేవు. వీడికి అప్పులల్లున్నా, ఎక్కడ చేయాలో ఏం కథను నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఏంది? అప్పులలో ఉన్నవా? నాకు తెలియని అప్పులు నీకెక్కడివే? అంటే అలాగ సలాగా అప్పులు బాగా చేస్తున్నావా ఇట్లా? ఎవరి దగ్గర చేసినావు చెప్పు. నేను ఎవరి దగ్గర చేస్తే నీకు తెలియకుండా కానీ, చిల్లర చిల్లర 500 100 రూపాయలు వాళ్ళ దగ్గర అడుకునే ఉంటాయి కదా. ఏ టైంకి నా చేత లేనప్పుడు గవ్వంటున్నా నేను. అమ్మో, వేలు వేలు నీకు తెలియకుండా నేను అడుకుంటాను, అంత ధైర్యం ఉందా నాకు? ఏమో ఎవరికెరక, అందరిని ముంచి తేలినా తేలుతావు నువ్వు. అసొంటిదానివే, నీకు తెలివి లేదా? అబ్బో బగ్గా తెలివి ఉంది. అమ్మా, ఏంటమ్మా? ఏం లేదమ్మా, ఫంక్షన్ హాల్ గిట్లా ఏది మాట్లాడతారంట? జర మీ అల్లునికి తెలిసినవి ఉన్నాయమ్మా ఆడ రెండు, జర తక్కువకు మాట్లాడతాడు. మరి ఆయనకు చెప్పరా? అదే వస్తా మాట్లాడొస్తాడేమో. ఓమ్మో, అల్లునికి ఏమొద్దు బిడ్డ. బయట ఏ పనులున్నా నేను మీ నాయన అన్ననే చూసుకుంటాం. అన్ని పైసలు కట్టే పని కదా బిడ్డ. అల్లుని మీద వేస్తే ఎట్లా చెప్పు? ఆయనకు సరిగ్గా లెక్క వస్తుంది, లెక్క రాదు. మళ్ళీ పైసలు మునుగా మా బిడ్డ నేను మునుగుతా కదా. ఏమొద్దు అల్లుని మీద ఏమేమో, నేను మీ నాయన ఒక రోజు పోయి మాట్లాడొస్తాము. నాయనకి ఇట్లా తెలిసిన వాళ్ళు బాగానే ఉన్నారు. సరే సరే అమ్మా. అరే ఎందుకే గట్ల అంటున్నావు? అల్లునికి తెలిసిన వాళ్ళు అంటే ఒక 5-10 వేలు తక్కువనే చేస్తారు. చెప్పరాదే, నిజంగా వస్తా మాట్లాడొస్తాడు. ఆయన మాట్లాడితే ఏమున్నది, మనం మాట్లాడితే ఏమున్నది? ఆయన మీదనే నడిపియాలే, మనం ఏం చూసుకోవద్దు. అరే, నేను గట్ల అంటలేనయ్యా, నువ్వు వేడి కాడికి ఊరికొస్తావు మధ్యలో బుడి బుంగలక్క. అట్లా అంటలేను. ఇక పైసలు పెట్టేది మనమే కదా. ఇంకా ఆయన పానం మీద పెడితే ఆయన టెన్షన్ పడగల, మన పైసలు ఎడికేం దేవాలి అని. ఇక మనమే ఇచ్చేది కదా పైసలు, మనమే పోయి మాట్లాడితే బాగుంటదేమో అంటున్నా గంతే. అపార్థం చేసుకోకు. అమ్మ అన్నది నాకు అర్థమైంది నాయన, ఊకో. మీరే కదా పైసలు ఖర్చు పెట్టేది, మీరే చెప్పుకోర్రి. అప్పటి నుంచి అల్లుడేడి, అల్లుడు రమ్మని అంటే ఏదో గిసొంటి పనులు చెప్తారేమో అనుకున్నా. ఇక బంగారం విషయమో ఏదో పని ఉన్నట్టుంది బాగా, ఆయన నుంచి వసూలు చేసేటివి. అందుకే అల్లుడు అల్లుడు అని అడుగుతుంది అమ్మ. సరే, మీ అల్లుడు వచ్చినాకనే చెప్పుర్రి, మాట్లాడుర్రి. అయ్యో లతమ్మ, ఫీల్ అయిన వారగట్లా అన్నందుకు. నేనెందుకైతమ్మా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతావు కదా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నాకేం మండదు, మాట్లాడుకోర్రి. నడుస్తుందమ్మా, ఎన్ని రోజులు నడిపిస్తావో నడిపి. అగో చూసినవా అయ్యా, నేనేమన్నా ఇప్పుడు కోపంగా నా మాట నవ్వుకుంటనే మాట్లాడినా. అమ్మ, ప్రతి దానికి గట్లనే ఫీల్ అవుతుంది ఆమె, ఏందో నాకు అర్థమే కాదు. నేను ఇప్పుడు ఏమన్నా అంటినా? లేని మాట అంటినా చెప్పు? నువ్వే విన్నావు కదా, ఏమన్నా సీరియస్గానా? ఏమన్నా మొత్తం కోపంగానా? నువ్వు నవ్వుకుంటన్నా గుద్దల మండేటట్టే మాట్లాడతావే. మండేటట్టు మాట్లాడలే. ఇప్పుడు ఎట్లా అన్నావా మనం? లతమ్మని ఏమన్నావు? అల్లుని పైసలు కావు కదా, ఆయన మీద వేస్తే ఎట్లా అంటే, వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకెందుకు చెప్పేది, పెత్తనం ఆయన మీద ఎందుకు నడిపించేది అన్నట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడినావు. నాకు అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదా? నువ్వు అసొంటి మాటలు మస్తు ఇడుస్తావే, పుడింగ్ లెక్క. నీ ఊకో, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు. ఎప్పుడు మాడతావో ఏం కథ నువ్వు ఇంకా. అగో, బిడ్డ మాటలు పట్టుకొని ఎప్పుడు నన్నే తిడతావు. అవ్వ,
లతమ్మ మన ఇంటికాడ ఉన్న రోజులు నా మీద ఆమె కోపం అవుతుంది, నువ్వు కోపం అవుతావు. నన్నంటే చీపుగా తీసి పడేస్తారు మీరు. నేను ఎట్లా కనిపిస్తాను ఏం కదా ఒక ఇంటికి. నేను ఇప్పుడు తప్పు మాట్లాడినా ఓ నన్ను బయట నేను పిలిచి చెప్పు జరా, చెప్పు తీసుకొని కొడతారు. అబ్బో ఇంకా సుఖమైన మాటలు అన్నా అని బయటోళ్ళకి చెప్పు అని అంటున్నావు. నోరు మొయ్యి. ఎవ్వడన్నా ఇన్నా ఉంచుతుంది నీ మీద. అవ్వ మొత్తం మనసు బాధ పెట్టేటట్టు ఇట్లా ఒకరికి బాధ అయితట్టే మాట్లాడుతున్నావు ప్రతి మాట. అగో నేనేమన్నా అవ్వ ఒక మాట అంటే ఒక తీరు అర్థం చేసుకుంటారు. ఏ మనుషులో ఏమో పో. అత్తమ్మా, మామ వచ్చిన వాళ్ళుడు వచ్చినత్తమ్మా. ఏమైంది మామ? అత్తమ్మని ఏమన్నావు? ఒక ముఖమంతా మార్చింది. నేను లేనిది చూసి ఏమంటుండత్తమ్మా మామ? జరుండయ్యా, మీ అత్తమ్మ ఏమన్నదో మంచిగా వివరించి చెప్తా. అప్పుడు ఈని నన్ను ఉంచుతావో దానిదంతవో ఈను. ఇగో ఎట్లుందిలా ఇయ్యాలట మన వీడియో మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మధ్య చాలా బాగా లైకులు కొడుతుర్రు. అట్లనే కంటిన్యూ చేయాలి లైక్స్ అనేవి. హైపాన్స్ కూడా అలానే ఇవ్వాలని కోరుకుంటున్నాము. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకరు దోస్తులు. అర్థమైంది కదా మా బాధ. ప్రతి ఒక్కరు లైక్ చేయర్రి. సరే దోస్తులు, కంటిన్యూషన్ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది దోస్తులు. అప్పటివరకు చూస్తున్నానండి, సపోర్ట్ చేస్తున్నానండి దోస్తులు. అందరికీ చెప్పేది ఏంటంటే ఈవినింగ్ వీడియో కూడా ఒక్కసారి చూడండి దోస్తులు. ప్రతి ఒక్క సిరీస్ కూడా చాలా బాగుంటది. ఈ వీడియోస్ అయితే ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఆ ఈవినింగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయరి. సరే దోస్తులు, బాయ్ బాయ్.